నమస్కారం. గ్రూప్ 2 పరీక్ష సందేహాలపై ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం 982 ఉద్యోగాలకు గాను గ్రూప్ 2 నోటిఫికేషన్ని విడుదల చేసింది. ప్రతి అభ్యర్థి ఓటీపీఆర్ నింపటం, తదనంతరం అప్లికేషన్ నింపటం మొదలైనటువంటి ప్రక్రియలో భాగంగా విద్యార్హతలు, ప్రామాణిక పుస్తకాలు చదవటం, క్రిమీ లేయర్ లాంటి అనేక విషయాలపైన అనేక సందేహాలని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఈ సందేహాల నివృత్తి కొరకు ఈటీవీ ఐపీపీఎస్సీ కార్యదర్శి శ్రీ వైవీఎస్టీ సాయి గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సాయి గారు, అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈటీవీ వారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మాధ్యమంగా అనేక లక్షల మంది అభ్యర్థులకి మనం సందేహ నివృత్తి చేయడానికి అవకాశం కలుగుతుంది. వారికి ఉన్న సందేహాలు కానీ కొంతమందికి ఉన్న అపప్రదలు, భ్రమలు కానీ మనం సందేహ నివృత్తి చేయడానికి అవకాశం కలుగుతుంది. అభ్యర్థులు ఈ తెరపైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి తమ సందేహాలని నివృత్తి చేసుకోగలరు. సాయి గారు, ఈ గ్రూప్ 2 పరీక్ష నిర్వహించడంలో ఏపీపీఎస్సీ ఎటువంటి ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? ముందుగా మనము చూసినట్లయితే ఏపీపీఎస్సీ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అండి. అనేక విభాగాధిపతుల దగ్గర నుంచి మనము ప్రయత్నం చేసి వాళ్ళు ఇచ్చిన పోస్టుల సంఖ్యను తీసుకుని, అంటే జీఓఎంఎస్ నెంబర్ 110లో ఈ మధ్య ఇచ్చిన పోస్టుల సంఖ్య 750, అది కాక క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అన్నీ కలిపి పొందుపరిచి 982 పోస్టులకి మనము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ఇచ్చేప్పుడు ఎక్కడా ఏ తప్పు జరగకూడదు, ఏ అభ్యర్థికి కష్టం కలగకూడదని చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి మొదలేసుకుని పరీక్షలు నిర్వహించడం వరకు పారదర్శకంగా నిర్వహించి ఏ తప్పు జరగకుండా ఫలితాలు పెట్టాలనే ప్రయాసం మేము చేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు ఈ పరీక్షకి మనకి సుమారు 8 నుంచి 10 లక్షల మంది అప్లై చేస్తారని మనము ఆలోచించడం జరుగుతున్నది. ఈ 8 మంది 10 లక్షల మంది అప్లై చేసినప్పుడు మనకు ఒక జీవో ప్రకారము 2 అంచెల వ్యవస్థ. ఒక్క 10 లక్షల మందికి మనం పరీక్ష పెట్టి దాని నుంచి 982 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం కష్టం. సాయి గారు, కాలర్ మనకు లైన్లో ఉన్నారు. జితేంద్ర హైదరాబాదు. జితేంద్ర గారు, మీ సందేహాన్ని తెలియజేయండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం జితేంద్ర గారు. గుడ్ ఈవినింగ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్. చెప్పండి జితేంద్ర గారు. ఇదేనండి, ఇది గ్రూప్ 2 సర్వీసెస్ లో జోనల్ ప్రిఫరెన్సెస్ పెట్టారు కదండి. అవునండి. దాని గురించి ఇప్పుడు పోస్ట్ వైజ్ జోనల్ ప్రిఫరెన్స్ పెట్టారు. అది కాక లోకల్ క్యాండిడేట్స్ గురించి కూడా జోనల్ ప్రిఫరెన్స్ ఎగ్జామ్ సెంటర్స్ గురించి కూడా పెట్టారు కదండి. అవునండి. దాని గురించి కొంచెం క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అండి? అది కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా ఏ మెటీరియల్ అది మేము చదువుకుంటే మంచిదో కరెంట్ అఫైర్స్ పరంగా కొంచెం మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ గా చెప్తారా సార్? పేరు మన జితేంద్ర గారు. మీరు 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి ఏమిటంటే పోస్ట్ ప్రిఫరెన్సు, జోనల్ ప్రిఫరెన్సు, లోకల్ నాన్ లోకల్ గురించి. దానికి సంబంధించి మనము నోటిఫికేషన్లో స్పష్టంగా ఏదైతే జీఓఎంఎస్ నెంబర్ 674 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 ప్రకారం మనం ఏదైతే చేయాలో అది పొందుపరచడం జరిగింది. అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ పోస్టుల ప్రిఫరెన్సులు అవి ఇవ్వటంలో అభ్యర్థులు చాలా సమయం పడుతుందని మాకు రిప్రజెంటేషన్లు వచ్చినాయి. కాబట్టి ప్రిలిమినరీకి ముందు ఇవి తీసుకోకూడదని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రిలిమినరీ నుంచి మెయిన్కి అభ్యర్థులకు వచ్చే వాళ్ళకి, ఎందుకంటే అప్లికేషన్ నింపడానికి బోల్డంత సమయం పడుతున్నా, ఈ నిర్ణయం తీసుకుందండి. రేపటి నుంచి ఇది అమల్లోకి తీసుకొచ్చి కేవలం ప్రిలిమినరీ నుంచి మెయిన్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే మనం ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటామండి. మొదటి ప్రశ్న. రెండవది అడిగిన మీరు ప్రశ్న రిఫరెన్స్ పుస్తకాల గురించి అండి. ఏపీపీఎస్సీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని కానీ లేకపోతే ఉద్యోగిని కానీ సెలెక్ట్ చేస్తుందండి. ప్రతి ఉద్యోగికి కావాల్సింది అవగాహన తర్వాత విశ్లేషణ. అప్పుడే అతను సమర్థవంతంగా తన విధులు నిర్వహించగలుగుతాడు. కాబట్టి ఇచ్చిన సిలబస్కి ప్రత్యేకమైన రిఫరెన్స్ మెటీరియల్ అనేది ఏమి మనము సీమితం చేయలేము దాన్ని. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ ప్రచురణలు, ప్రభుత్వ వెబ్సైట్లో సమాచారము, అదేవిధంగా ఎన్సీఆర్టీ పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు, అదే రకంగా మనకి ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్స్, ఇండియా 2016 ఇటువంటి పబ్లికేషన్స్ ఏదైతే ఉంటో అవి, ఆ తర్వాత వార్తాపత్రికలు, సామాజిక అవగాహన, వీటన్నిటి మీద దృష్టి కేంద్రీకరించి అభ్యర్థి తనంతట తాను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే
మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పంచాయతీ ఎలిమెంటరీ స్కూల్ నుంచి నేను ప్రస్థానం సాగించడం జరిగింది. విజయనగరం నుంచి చిన్నబాబు లైన్లో ఉన్నారు. చిన్నబాబు గారు మీ క్వశ్చన్ అడగండి. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు గ్రూప్ 2 సంబంధించిన బుక్స్ ఎటువంటి మెటీరియల్స్ అయితే మనకి యూజ్ అవుతుంది, ప్రిపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది సార్? ఇప్పుడే సాయి గారు అదే విషయం మీద వివరణ ఇచ్చారు. ప్రత్యేకంగా తెలుగు అకాడమీ, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ ప్రచురణలు, ప్రభుత్వ వెబ్సైట్లు లాంటి వాటి మీద ఎక్కువ ఆధారపడటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారండి. సాయి గారు, తరచూ ఈ ప్రైవేటు పుస్తకాలు, కోచింగ్ సెంటర్ల పుస్తకాలు చాలా మార్కెట్లో అవైలబుల్ అవుతుంది. దాంతో విద్యార్థి ఒక రకమైన కన్ఫ్యూజన్కి లోన్ అవుతున్నాడు, ఎన్ని కొనాలి, ఏం చదవాలని. దీని మీద మీ వివరణ ఏంటి? ఏపీపీఎస్సి ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అండి. దీనికి ఏ కోచింగ్ సెంటర్తో కానీ, లేకపోతే కోచింగ్ సెంటర్ నిర్వాహకుడితో కానీ, లేకపోతే కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీతో కానీ ఏ సంబంధము లేదు. ఒకవేళ ఎవరన్నా ఉందని చెప్పినా కానీ అది పచ్చి అబద్ధము. అయితే కొంతమంది అభ్యర్థులు భావ వ్యక్తీకరణ కోసం కానీ, ఇతరులతో కలిసి చర్చించి విషయాలు తెలుసుకోవడం కోసం కానీ, లేకపోతే ఒక సరి అయిన మాస్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఫలితం లభిస్తుంది అనుకుంటే ఆ వ్యక్తి ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్తే అది అతని సొంత విషయం అవుతుంది. కానీ ఏపీపీఎస్సి తరపు నుంచి ఏ కోచింగ్ సెంటర్ కానీ, లేకపోతే నిర్వాహకుడు కానీ, లేకపోతే దానిలో ఉన్న ఫ్యాకల్టీ కానీ మేము రికమెండ్ చేయమండి. విద్యార్థి, నా సొంత అభిప్రాయం ఏంటంటే ప్రతి విద్యార్థి తన సొంతగా నోట్స్ తయారు చేసుకుంటే అతనికి అవగాహన విశ్లేషణ రెండు పెరుగుతాయండి. అదేవిధంగా మనం చెప్పినట్టుగా రిఫరెన్స్ పుస్తకాలు మినిమం ఖర్చుతో గవర్నమెంట్ పబ్లికేషన్లు, యూనివర్సిటీ పబ్లికేషన్లు, ఎన్సీఆర్టీ పబ్లికేషన్లు వీటిల్లో ఉన్నవే, ఇప్పుడు చరిత్ర కానీ లేకపోతే ఎకానమీ కానీ వాటిల్లో ఉన్నవే మనము దాని నుంచి ఒక విశ్లేషణ, ఒక అవగాహన ఉన్న ప్రశ్నలు అడగటానికి బట్టి పట్టకుండా కనీస గణాంకాలు తెలుసుకుంటే చాలు. అనంతపురం నుంచి కిరణ్ లైన్లో ఉన్నారు. కిరణ్, మీ సందేహం తెలియజేయండి. హలో సార్. కిరణ్ గారు నమస్కారం అండి. సార్ నేను ఆల్రెడీ 11th అప్లై చేశాను సార్ గ్రూప్ 2కి. అవునండి సార్. ఇది ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు కింద డేట్ నేమ్ మెన్షన్ చేయలేదు సార్. నేను చెప్పండి, అదేమైనా ప్రాబ్లం అవుతుందా? అలానే అప్లికేషన్ చాలా స్లోగా వెళ్తాను సార్, ప్రిఫరెన్సెస్ ఇవ్వడం వల్ల అదొక ప్రాబ్లమ్. అవునండి. అంటే మరి డేటా కరెక్షన్కి ఏమైనా టైం ఇస్తారా? అవునండి. ఇప్పుడు కిరణ్ గారు, రేపటి నుంచి ప్రతి అభ్యర్థి డిసెంబర్ 10వ తేదీ వరకు తను సొంతగా అప్లికేషన్లో కరెక్షన్ చేసుకునే అవకాశం ఇస్తామండి. కిరణ్ గారు, రేపటి నుంచి ప్రతి అభ్యర్థి లాస్ట్ డేట్ అయిన డిసెంబర్ 10 వరకు కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తాము. అప్పుడు మీ ఫోటో కానీ, మీ సిగ్నేచర్ కానీ ఏదైనా మీరు ఒక ఫీజు తప్పితే అన్నీ కరెక్ట్ చేసుకోవచ్చండి. నెంబర్ 1, సర్వరు స్పీడ్ తక్కువగా ఉంది అనేది ప్రతి గంటకి గమనిస్తున్నామండి. 70% మెమరీ ఫిల్ అవ్వగానే మనం స్పీడ్ పెంచడం జరుగుతున్నది. అదేవిధంగా విద్యార్థుల కోసము ఒక లైట్ వెర్షన్ కూడా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తి కూడా అతి తక్కువ స్పీడ్ ఉన్న కనెక్షన్తో వచ్చిన అతను కూడా చేయాలంటే ఒక లైట్ వెర్షన్ తయారు చేయాలని నేను ఆలోచించడం జరిగింది. అది కూడా ఈ వారంలో ఇంప్లిమెంట్ చేస్తాను. గౌతమి గారు భీమవరం నుంచి. గౌతమి గారు, మీ సందేహం తెలియజేయండి. సార్, మేము నమస్కారం అమ్మా. భీమవరం నుంచి కాల్ చేస్తున్నామండి. నమస్కారం అమ్మా. చెప్పమ్మా. హలో. నమస్కారం అమ్మా, చెప్పండి. అయితే మేము ఇక్కడ మాది ఎస్సీ అండి. అయితేనేమో మేము ఒరిస్సా నుంచి వచ్చాము. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకుంటున్నాం. మేము అప్లై చేసుకోవచ్చా గ్రూప్ 2కి? నిర్భయంతరంగా చేసుకోవచ్చమ్మా. అయితే మీరు ఇక్కడ చదువుకుంటూ ఇక్కడ లోకల్గా ఉంటే ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేది కూడా విషయాలను మనం నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. మీరు ఒరిస్సాలో ఎప్పుడో ఉండుండొచ్చు కాక ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి నుంచి ముందు 4 ఏళ్లు కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఇతర కండిషన్స్ కూడా కొన్ని ఉన్నాయి వేరే అభ్యర్థులకి. మీరు నిర్భయంతరంగా అప్లై చేయొచ్చు. మీరు అది ఒకసారి నోటిఫికేషన్లో చూసుకుని అప్లై చేయండి. మీరు ఆ ఫలానా ఏరియాకి లోకల్ గాను, ఫలానా జోన్కి లోకల్ గాను పరిగణించబడతారు. మీరు సొంతంగా మీరు చూసుకోవాలి. సుకుమార్ గారు నెల్లూరు నుంచి ఉన్నారు. సుకుమార్ గారు, మీ సందేహం తెలియజేయండి. నమస్కారం సుకుమార్ గారు. నమస్తే, చెప్పండి. సార్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాశానండి. అయితే ఇంకా రిజల్ట్ అనేది రాలేదు. అంటే ఓపెన్ డిగ్రీ రాశాను, అయితే ఇంకా రిజల్ట్ రాలేదు. అయితే ఇప్పుడు నేను 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవచ్చు? 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీరు డిగ్రీతో సంబంధం లేండి, ఎప్పుడైనా చేసుకోవచ్చండి. కాకపోతే గ్రూప్ 2 కానీ అదేవిధంగా ఏ విధమైన పరీక్ష రాయాలన్నా కానీ నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నాటికి మీకు విద్యార్హత ఉండాలండి.
ఉదాహరణకి గ్రూప్ 2కి రాయాలంటే 8/11/2016 మనము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజుకి మీకు డిగ్రీ ఉండాలండి. ఉంటే మీరు అర్హులుగా పరిగణించబడతారండి. కానీ ఇక్కడ చాలా మందికి ఎలా జరుగుతుందంటే 3 సంవత్సరాలు పాస్ అవుతున్నారు, డిగ్రీ సర్టిఫికేట్ విశ్వవిద్యాలయం వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు అందుకోలేకపోతున్నారు. దాంతో ఏమవుతుంది, వాళ్ళు పాస్ అవుతున్నారు కానీ సర్టిఫికేట్ ఉండట్లేదు. అది ఎక్కువ మంది సమస్య. అంటే సర్టిఫికెట్ మీరు తర్వాత అయినా తెచ్చుకోవచ్చండి. సర్టిఫికెట్లో రాసి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మే 2016లో విద్యార్థి పాస్ కనుక అయినట్లయితే సర్టిఫికెట్ మే 2015లో అతని చేతికి వచ్చినా కానీ మే 2016లో పాస్ అయినట్టు రాసి ఉంటుందండి. అది మనకి లెక్కండి. తర్వాత కొంతమంది ఇదే విషయంలో నేను చెప్పదలుచు, కొంతమంది అభ్యర్థులు మేము డేటు, నెల, సంవత్సరం అడగటం జరిగింది. డేటు విషయంలో కొద్దిగా సమస్య ఉందని చెప్పారు. అది కూడా ఆ డేటు కూడా తీసేసి ఇప్పుడు ఓన్లీ నెల, సంవత్సరం తీసుకుంటున్నామండి. కానీ ఒక్క విషయం అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 8/11/2016 నాటికి అతను పాస్ అయి ఉండాలి. సర్టిఫికెట్ ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. ఉదాహరణకి మనకి ప్రొవిజనల్ సర్టిఫికెట్ రావడానికి కూడా 4-5 నెలలు పడుతుంది. కానీ ఆ సర్టిఫికెట్లో రాసి ఉంటుంది మే 2016లో. ఉదాహరణ చెప్తున్నా, మే 2016లో పాస్ ఉత్తీర్ణత చెంది ఉన్నాడు. 8/11/2016 వరకు ఎప్పుడు ఉత్తీర్ణ చెందినా మనకు సరిపోతుంది. ఓకే, మరో అభ్యర్థి లైన్లో ఉన్నారు. రాజేంద్ర గారు హైదరాబాద్ నుంచి. రాజేంద్ర గారు, తెలియజేయండి మీ సందేహాన్ని. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఈ నెల 13వ తారీఖుని గ్రూప్ 2 అప్లికేషన్ అప్లై చేశాను సార్ నేను. అవునండి. దాని తర్వాత 2 days తర్వాత ఏపీపీఎస్ వారు ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి 2 days రిలాక్సేషన్ ఇచ్చారండి. అవునండి. సో దానికి నేను ఎలిజిబుల్ అవుతున్నాను. మళ్ళీ నేను అప్డేట్ ఎలా చేసుకోవాలి? చేయొచ్చండి. ఇప్పుడు అది ఏమైందంటే ఆ ఒక్క జీవో మనకి మిస్ అవటం వలన దాన్ని మనం కారిజెండం ఇష్యూ చేయడం జరిగిందండి. ఇప్పుడు రేపటి నుంచి మీకు అప్లికేషన్ సవరణ ప్రక్రియ మీ సొంతగా చేసుకునే విధంగా డిసెంబర్ 10వ తారీఖు వరకు అలౌ చేస్తామండి. మీరు రేపటి నుంచి దాన్ని కరెక్షన్ చేయొచ్చండి. మరో అభ్యర్థి లైన్లో ఉన్నారు. భార్గవ్ గారు, అనంతపురం. భార్గవ్ గారు, మీ సందేహాన్ని తెలియజేయండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం భార్గవ్ గారు. పేరు హలో, చెప్పమ్మా. నమస్కారం అండి సార్. నమస్తే సార్, ధనుష్ భార్గవ్ సార్, అనంతపురం నుంచి. చెప్పండి సార్. నా సందేహం ఏమండి సార్, ఏపీపీఎస్సీ చైర్మన్ గారు గతంలో పలుసార్లు ఇంటర్వ్యూలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పారు కదా సార్. ఈసారి ఏమన్నా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా? తర్వాత ఏమన్నా మెయిన్స్ కి ఆన్లైన్ లో ఎగ్జామ్ అని చెప్పారు కదా. అవునండి. అది ఒక్కొక్కరికి క్వశ్చన్ పేపర్ అనే ప్రాసెస్ ఉంది. అది దాని గురించి క్లారిఫై ఇస్తారా సార్? ఇస్తానండి, తప్పనిసరిగా. మీరు సరైన ప్రశ్న అడిగారు. గ్రూప్ 2కి సంబంధించినంత వరకు నోటిఫికేషన్లో ఇచ్చినదే లెక్కండి. నెగటివ్ మార్కింగ్ అనేది ఈ గ్రూప్ 2కి లేదు. ఇది మొదటి సమాధానం అండి. రెండవది, మీరు చెబుతున్నది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష మెయిన్కి పెట్టినప్పుడు ప్రతి వ్యక్తికి వేరే పేపర్ వస్తుందా? ఈ గ్రూప్ 2కి సంబంధించినంత వరకు కూడా అట్లా రాదు, అందరికీ ఒకటే పేపర్ వస్తుంది. కానీ ఏబిసిడి అనే కేటగిరీలు కానీ ఏమీ అట్లాంటివి ఉండే అవకాశం లేదంటారా? ఏబిసిడి కేటగిరీ అంటే పేపర్ డిఫరెంట్ కదండి. ఏబిసిడి అంటే ఏంటంటే మనము ప్రశ్నలు జంబ్లింగ్ చేస్తామండి. ప్రశ్నలు జంబ్లింగ్ చేయడం వల్ల ఏం తేడా ఉండదండి. వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చాలా చోట్ల జిఆర్ఈ కానీ పెట్టినప్పుడు మల్టీ సెషన్ అంటారు దాన్ని. మల్టీ సెషన్ అంటే నాకు వచ్చిన పేపర్ మీకు రాదు, మీకు వచ్చిన పేపర్ నాకు రాదు, ప్రశ్నలు మారుతాయి. అట్లా జరగదు. బిట్సాట్ తరహాలో మారంటారు. ఓకే. కిషోర్ గారు, అనంతపురం నుంచి లైన్లో ఉన్నారు. కిషోర్ గారు, మీ సందేహాన్ని తెలియజేయండి. కిషోర్ గారు, మీ సందేహాన్ని తెలియజేయండి. హలో, కిషోర్ గారు చెప్పండి. నమస్కారం కిషోర్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు కిషోర్ సార్. చెప్పండి సార్. ఇది స్క్రీనింగ్ టెస్ట్ అని పెట్టారా? స్క్రీన్ టైంలో ఎకనామిక్స్, పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ దాంట్లో చేర్చడం జరిగింది. సిలబస్ ఉందండి మీకు వెబ్సైట్ లో. సమస్య ఏంటి ఇందులో? ఏం లేదు సార్, స్క్రీన్ టెస్ట్ లో ఫస్ట్ తోటి కరెంట్ అఫైర్స్ అని ఉన్నారు. కరెంట్ అఫైర్స్ అది జనరల్ స్టడీస్ అది ఒకటి చాలు సార్. కరెంట్ అఫైర్సా లేకపోతే పూర్తి స్థాయిలో ఉండే జనరల్ స్టడీస్ అనేది మీ సందేహం? అంతే సార్. కరెంట్ అఫైర్స్ అంటే కరెంట్ అఫైర్స్ ఏనండి. కరెంట్ అఫైర్స్ అంటే నడుస్తున్న విషయాలు. నడుస్తున్న విషయాల్లో ప్రపంచం మొత్తం వస్తుందండి. నడుస్తున్న విషయాలంటే మనకి సమీప కాలంలో ఇంతకు ముందు జరిగినవి. ఉదాహరణకి దాంట్లో ఒలింపిక్స్, లేకపోతే లిటరేచరు, లేకపోతే రాజకీయ సంబంధమైన విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెగ్జిట్, అదేవిధంగా యుఎస్ ఎలక్షన్స్, సాంస్కృతిక విషయాలు, ఇటువంటివన్నీ వస్తాయండి. జనరల్ స్టడీస్ అంటే కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్లో ఒక భాగం అండి.
మరొక అభ్యర్థి సంధ్య గారు లైన్లో ఉన్నారు. సంధ్య గారు మీ సందేహాన్ని తెలియజేయండి. నేను ఓసీ సార్. చెప్పమ్మా. నేను మ్యారేజ్ ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నాను, బీసీ బి అండి. ఏది పెట్టాలండి క్యాస్ట్? మీరు ఓసీఏ పెట్టాలమ్మా. ఓసీఏ పెట్టాలి. అవునమ్మా, అవునమ్మా. మ్యారేజ్కి సంబంధం లేదమ్మా. మీకు సంక్రమించిన ఏదైతే మీరు పుట్టుకతో ఏ కులానికి చెందిన వాళ్ళు అదే మీకు వస్తుందమ్మా. వివాహం చేసుకున్న తర్వాత కులం మారదమ్మా. రాజు రాజమండ్రి. రాజు గారు మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నేను యాక్చువల్లీ ఈ రోజు మార్నింగ్ నేను ఓటీపీఆర్ చేశాను సార్. చెప్పండి. అయితే ఓటీపీఆర్ నేను సబ్మిట్ చేస్తుంటే యాక్చువల్గా అంటే అప్లికేషన్ సబ్మిట్ చేస్తుంటే ప్లీజ్ అప్లోడ్ యువర్ ఫోటో అంటుంది సార్. యాక్చువల్లీ నేను చేసిందే మళ్ళీ అట్లా వస్తుందండి. యాక్చువల్గా నాకు అప్లికేషన్ ఫామ్ వచ్చింది, నేను ప్రింట్అవుట్ కూడా తీసుకున్నానండి. కానీ మళ్ళీ అది ప్లీజ్ అప్లోడ్ ద ఫోటో అంటుంది సార్. అది దేని ప్రాబ్లం సార్ అది? యాక్చువల్లీ రాజు గారు, ఇది మీది ఒక ప్రత్యేకమైన సమస్య. నేను మీ ఓటీపీఆర్ నెంబరు అది నాకు మెయిల్ చేస్తే నేను ఒక రోజులో మీ యొక్క సమస్యని పరిష్కారం చేస్తామండి. ఎందుకంటే ఇది సాధారణంగా వచ్చే సమస్య కాదు, ఎందుకు వస్తుందో మనం చూడాలి. మీ మెయిల్ ఐడి కొంచెం. మెయిల్ ఐడి seccy@ap.gov.in. ఓకే. అయితే దీనిలో నేను చెప్పేది ఏంటంటే అన్ని రకాల మెయిల్స్ దీంట్లో పంపిస్తే నేను సమాధానం చెప్పలేను. ప్రత్యేకమైన సమస్యలు ఎవరికైనా ఉంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పగలను. మరో అభ్యర్థి లైన్లో ఉన్నారు. వందన పుట్టపర్తి. వందన గారు మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. నేను యాక్చువల్ గా మేము ఇక్కడ 20 years అయిందండి ఆంధ్ర ఇటువైపు వచ్చేసి పుట్టపర్తికి వచ్చి. నా డిగ్రీ మేలో 2011లో అయిపోయింది. ఐ హావ్ డన్ మై డిగ్రీ ఇన్ హైదరాబాద్. ఓకేమ్మా. నా ఎంఏ ఇంకా బిఎడ్ రెండు నేను ఎస్వి యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ లో చేశాను. ఐఎమ్ ఎలిజిబుల్? అదేనమ్మా. మీరు పాఠశాల స్థాయిలో ఎక్కడ చదివారు? పాఠశాల స్థాయి అంతా హైదరాబాదేనండి. నా డిగ్రీ వరకు నేను హైదరాబాద్ లోనే చదువుకున్నాను. ఓకే. సాయి గారు. నా మ్యారేజ్ అయిన తర్వాత 20 years నుంచి ఐఎమ్ స్టేయింగ్ బ్యాక్ ఇన్ పుట్టపర్తి. నేను చెప్తానమ్మా మీ ప్రశ్నకి సమాధానం. మనము పాఠశాల స్థాయి నుంచి 7 సంవత్సరాలు కిందకి వెళ్ళి దాంట్లో 4 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉన్న చోట మనము ఎలిజిబిలిటీ చూడటం జరుగుతుందమ్మా. కాకపోతే దీనిలో కొంత వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భారత ప్రభుత్వం కల్పించారు. ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో అడ్రస్ ఉండి వాళ్ళు మైగ్రేట్ అయ్యి రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచి 2017లో ఒక డేట్ ఇవ్వటం జరిగింది. జూన్ 2, 2017కు ముందు 2014 జూన్ 2 నుంచి జూన్ 2, 2017 వరకు. కానీ వాళ్ళు స్పష్టంగా తెలంగాణ నివాసి అయ్యి ఉండి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యి వాళ్ళు 2 రకాల అడ్రస్లు ఇచ్చి మీ సేవ ద్వారా తహసీల్దార్ గారికి అప్లై చేస్తే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారమ్మా. అంతేగాని మీరు డిగ్రీ స్థాయిలో కానీ పైన కానీ వేరే చోట చదివినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానికత అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 జీవో నెంబర్ 674 ప్రకారం మనము నిర్ణయం చేయడం జరుగుతుంది. ఆ పరిధిలోకి మీరు రారు. ఒకవేళ మీరు వస్తారనుకుంటే మీరు చూసుకుని అభ్యర్థి నింపవలసింది. మరొక అభ్యర్థి లైన్లో ఉన్నారు. సత్యవతి శ్రీకాకుళం నుంచి. సత్యవతి గారు మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. అంటే మాది మ్యారేజ్ అయిపోయింది సార్, కానీ ఆధార్ కార్డ్ అనేది మా అత్తవారింటి పేరు మీద ఉంది సార్. అలాగే చెప్పండి. అర్థమైందమ్మా, నాకు అర్థమైందమ్మా. సార్ ఇప్పుడు ఆధార్ కార్డు మీ ఎవరి పేరు మీద ఉన్నదో పర్లేదమ్మా, మీరు ఐడెంటిఫై అయి ఉండి మీ ఆధార్ కార్డు అయితే చాలమ్మా. సాధారణంగా మహిళా అభ్యర్థులకి భర్త ఇంటి పేరుతో కొన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి, వారి పుట్టింటి పేరుతో మరికొన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి. చాలామంది మహిళా అభ్యర్థులకు ఇదే సంఘర్షణకు గురవుతారు. రేపు ఏదన్నా ఇంటర్వ్యూ కానీ ఇతరత్ర ఫైనల్ సెలక్షన్స్ అప్పుడు మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారా, ఇది నీది కాదని అంటారని ఒక సందేహం ఉంది. దాన్ని నివృత్తి చేయండి. దీనికి ఒక స్పష్టమైన వివరణ ఇస్తున్నామండి. ఏ మహిళా అభ్యర్థి అయినా, ఇది సర్వసాధారణం మన భారతదేశంలో, మహిళా అభ్యర్థి పెళ్ళయ్యేంత వరకు ఉన్న సర్టిఫికెట్లో పుట్టింటి వారి పేరు ఉండటం జరుగుతుంది, పెళ్ళైన తర్వాత అత్తింటి వారి పేరు జరుగుతుంది. వీరందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము స్వయంగా పర్యవేక్షించి దాని వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూడటం జరుగుతుంది. ఓకే. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. స్వాతి గారు అప్పన్నపల్లి. స్వాతి గారు మీ సందేహాన్ని తెలియజేయండి. హలో సార్. చెప్పమ్మా.
నేను ప్రొవిజనల్ తీసుకోలేదు సార్, నాకు బీటెక్ కంప్లీట్ అయింది. చెప్పమ్మా. అయితే నేను ఎలిజిబుల్ అంటారా సార్? అంటే ప్రొవిజనల్ లేదు కదా, మరి నేను అప్లై చేయొచ్చా? అప్లై చేయమ్మా, అప్లై చేసి ఇప్పుడు వెళ్ళి ప్రొవిజనల్ తెచ్చుకోమ్మా. అంటే ఓటీపీఆర్ అయిపోయింది సార్. అయితే అయిందమ్మా, ఏం పర్లేదమ్మా. ఓటీపీఆర్ లో కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చమ్మా. అప్లికేషన్ లో కూడా అదే విధంగా రేపటి నుంచి కరెక్షన్ చేసుకోవచ్చు. ఓటీపీఆర్ లో అయితే ఇప్పుడే చేసుకోవచ్చు మీరు కరెక్షన్. మీరు ప్రొవిజనల్ తెచ్చుకుని మీరు 8/11/2016కి ముందు కనుక మీరు పాస్ అయి ఉంటే మీకు ఏ విధమైన సమస్య ఉండదమ్మా. సాయి గారు, తరచూ అభ్యర్థులకు ఇది ఒక సంఘర్షణ ఉంది. ప్రొవిజనల్ సర్టిఫికేటా ఒరిజినల్ సర్టిఫికేట్? ఎందుకంటే గతంలో ఏపీపీఎస్సీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ని అలౌ చేయలేదు, కేవలం ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొస్తేనే అలౌ చేస్తామన్నారు. అది కూడా ఒక సందేహం నివృత్తి చేస్తాం. అంటే అభ్యర్థులు యూనివర్సిటీలు సాధారణంగా కాన్వకేషన్ పెట్టక ముందు ఒక అభ్యర్థికి వేరే చోట్ల అప్లై చేసుకోవడానికి కానీ ఉద్యోగం వెతుక్కోవడానికి కానీ అవకాశం కోసము ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. కానీ ఏ అభ్యర్థి అయినా అనేక సంవత్సరాలు ప్రొవిజనల్ సర్టిఫికేట్తో నడపలేడు. కాన్వకేషన్ అయిన తర్వాత ఇన్ అబ్సెన్షియా కూడా సర్టిఫికేట్ తీసుకోవచ్చు. కాన్వకేషన్ కాకముందు కూడా ఒకసారి సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఏ విభాగంలో అతను జాయిన్ అవ్వడానికి వెళ్తాడో, లేకపోతే ఏపీపీఎస్సీ దగ్గర అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తాడో ఆ సమయంలో డిగ్రీ సర్టిఫికేట్ ఒరిజినల్ కంపల్సరీ ఉండాలి. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. సుభాని, విజయవాడ. సుభాని గారు, మీ సందేహాన్ని తెలియజేయండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నాది 10th క్లాస్ అయిన తర్వాత డిగ్రీ అవ్వలేదు సార్, డైరెక్ట్ గా ఇంటర్ అవ్వలేదు సార్, డైరెక్ట్ గా డిగ్రీ రాశాను సార్ నాగార్జున యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ లో. ఓకే అండి, చెప్పండి. సో నేను ఎలిజిబుల్ అవుతాను సార్ గ్రూప్ 2కి. మీరు డిగ్రీ గనక పాస్ అయినట్లయితే తప్పనిసరిగా ఎలిజిబుల్ అవుతారు. దానికి మనము ప్రైవేట్ అని ఒకటి, ఓపెన్ స్కూల్ వాళ్ళకి ఓపెన్ స్కూల్ అని 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూసి దాని ప్రకారం అప్లై చేసుకోండి. రెగ్యులర్ స్టడీ కాకుండా మీరు ప్రైవేట్ స్టడీ కింద అవుతుంది. అంటే ఓటీపీఆర్ దశలో రెగ్యులర్ సెలెక్ట్ చేయకుండా ప్రైవేట్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు మిగతా ఓపెన్ స్కూల్ వాళ్ళు అయితే ఓపెన్ అని సెలెక్ట్ చేయాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి, ముస్తాక్. ముస్తాక్ గారు, మీ సందేహాన్ని తెలియజేయండి. నేను బీటెక్ చదువుతున్నాను సార్, అప్లై చేసుకోవచ్చు గ్రూప్ 2. ఇప్పుడు బీటెక్లో ఏం చదువుతున్నారు? బీటెక్ కంప్లీట్ అవ్వలేదా? 4 సంవత్సరాల కోర్స్ కంప్లీట్ అవ్వాలా? 4-1 జరుగుతుంది. ఓకే. ముస్తాక్ గారు, మీకు ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి డిగ్రీ కంప్లీట్ కాలేదు కాబట్టి మీకు విద్యార్హత లేదు, కాబట్టి మీరు అప్లై చేయకూడదు. మరో అభ్యర్థి లైన్లో ఉన్నారు, సంతోష్ కుమార్, శ్రీకాకుళం. సంతోష్ కుమార్ గారు, మీ సందేహాన్ని తెలియజేయండి. సార్, ఆల్రెడీ నేను ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయ్యాను సార్, ఒక 2 months అయింది. చెప్పండి. అయితే ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ మేము గ్రూప్ 2 అప్లికేషన్ లింక్ అనేది మాకు ఓటీపీఆర్ నుండి జనరేట్ అవుతుంది, లేకపోతే డైరెక్ట్ గా వేరే పోర్టల్ ఏమైనా ఉంటుంది? ఇప్పుడు మనం కనుక PSC.AP.gov.in వెబ్సైట్ చూసినట్లయితే దానిలో కుడిపక్క కింద భాగంలో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా అప్లికేషన్ని 2 మీకు లింకులు కనబడతాయండి. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయితే మీరు ఓటీపీఆర్ నంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా గ్రూప్ 2 అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అక్కడే ఆ లింక్ను బట్టి వెళ్ళి అక్కడ ఓటీపీఆర్ నంబర్ ఇచ్చి మీరు ముందుకు వెళ్ళొచ్చండి నిరభ్యంతరంగా. కాబట్టి ఒకసారి మీరు ఓటీపీఆర్ నంబర్ చూసుకుని గ్రూప్ 2 అప్లికేషన్లోకి డైరెక్ట్గా వెళ్ళి ఓటీపీఆర్ నంబర్ ఇచ్చి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీ బేసిక్ డేటా ఓటీపీఆర్ నుంచి గ్రూప్ 2 అప్లికేషన్లోకి వస్తుంది. సాయి గారు, చాలా మంది అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న ఒక సందేహం ఏంటంటే ఓటీపీఆర్ నింపిన తర్వాత ఈమెయిల్ కోడ్, SMS కోడ్లో SMS కోడ్ తరచూ రావటం లేదని, తదనంతరం మేము ముందుకెళ్ళలేకపోతున్నాం అని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అంటే దీనిలో ఈ సమస్యని మాకు కూడా మేము హెల్ప్ డెస్క్ 10 గంటల మా ఏపీపీఎస్సీలో ఈరోజు ఈ గ్రూప్ 2 అనేది చాలా ప్రతిష్టాత్మకమైన విషయం అండి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పెద్ద ఎగ్జామ్ మేము పెడుతున్నాము. 150-155 మంది ఎంప్లాయీస్, 50-56 మంది అవుట్ సోర్సింగ్ అందరూ కూడా ఏకదీక్షతో పనిచేస్తున్నారండి ఏపీపీఎస్సీలో. వాళ్ళు ఇప్పుడు హెల్ప్ డెస్క్ పొద్దున్న ఓపెన్ చేసిన దగ్గర నుంచి 10 గంటల నుంచి 5:30 గంటల వరకు, 5 గంటల వరకు, 10:30 నుంచి ఈ 10:30 నుంచి 5 గంటల వరకు కూడా వచ్చే దాంట్లో వీటిలో చాలా ఎక్కువ ఉన్నాయి. దీనిలో మనం చూసినట్లయితే వెబ్సైట్లో రీసెండ్ ఆప్షన్ ఒకటి ఉంది. అది కూడా రాకపోతే ఓటీపీఆర్ నెంబర్ మేము తీసుకుని వారికి ఈ SMS కోడ్ పంపడం జరుగుతుందండి. అదేవిధంగా SMS సర్వీస్ మనకి ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వారికి కూడా ఈ విషయం మనం తెలియపరచడం జరిగింది, దాన్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు కూడా తమ నెంబర్ని DNDలో ఉంచకూడదన్న ఒక ఆలోచన, అది మనము మీరు సరిగ్గా చెప్పారు. ఇప్పుడు అది మనం DND కానీ లేకపోతే తప్పుడు నెంబర్ కానీ లేకపోతే ఆఫ్ చేసి ఉన్నా కానీ లేకపోతే కవరేజ్ ఏరియాకి బయటికి వెళ్ళినా కానీ
ఏ సమస్య వస్తుంది. ఆ SMS ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ పంపిస్తాం మనం. ఓకే, మరొక అభ్యర్థి లైన్లో ఉన్నారు, వీరేష్ కర్నూలు. వీరేష్ గారు మీ సందేహాన్ని తెలియజేయండి. నమస్తే సాయి గారు. నమస్కారం అండి సార్. ఈటీవీ ద్వారా మీరు మా సందేహం తీరుస్తున్నందుకు మీకు అభినందనలు సార్. చెప్పండి, మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ 14, 15, 16 పోస్ట్ కోడ్ ఉంది కదా సార్, అది ఇప్పుడు అవునండి సార్. దాంట్లో యాక్చువల్ గా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కదా సార్. అది అలా కాకుండా ప్రైవేట్ గా మేము MS ఆఫీస్ DCA చేసాం సార్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. దానికి మేము ఎలిజిబుల్ అయినా సార్, అంటే అనుమతిస్తారా? మీ సర్టిఫికేట్ ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకుంటే అనుమతిస్తారా అన్నది మీ సందేహం కదండి? అవును సార్. అవును సార్. ఇప్పుడు ఒక విషయం అండి, ఇక్కడ ఏ పోస్ట్కైనా ఎలిజిబిలిటీ విభాగాధిపతి సర్వీస్ రూల్స్, ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కానీ రిక్రూట్మెంట్ రూల్స్ కానీ దాన్ని బట్టి నిర్ణయిస్తారండి. ఈ పర్టికులర్ పోస్టుల కోసం అని చెప్పి ఈ యొక్క సర్టిఫికెట్ టెక్నికల్ బోర్డు ఆంధ్రప్రదేశ్ నుంచే తీసుకొనవలసిన రాయటం జరిగిందండి. కాబట్టి ఏపీపీఎస్సీ ఒక నియామకాలు నిర్వహించే సంస్థ, ఎలిజిబిలిటీని నిర్ణయించే సంస్థ కాదు. కాబట్టి ప్రైవేటు వ్యక్తులు కానీ లేకపోతే ఇతర ప్రభుత్వాలది కానీ మనము దీనిలో యాక్సెప్ట్ చేయలేమండి. ఒకవేళ ఇటువంటి విషయం మీద ఏదైనా రిప్రజెంటేషన్ కనుక మనకు వస్తే మనం ప్రభుత్వానికి పంపిస్తాం. సాయి గారు, నేను ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అంటే మనం ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలామంది ఈ సర్టిఫికేట్లు అప్పటి గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు. అయితే వాళ్ళు కొంతమంది తెలంగాణలో కూడా ఉన్నారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా ఈ సర్టిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ కింద మనం 371D కింద ఆంధ్రప్రదేశ్ పరీక్షలో అప్లై చేసే అవకాశం ఉంది. అటువంటి అభ్యర్థులకు మీరు అర్హత ఇస్తారా ఎవరా? ఇప్పుడు ఈ విషయం ఈరోజే మా దృష్టికి మీరు తీసుకొచ్చారు కాబట్టి ప్రభుత్వానికి మనం రిఫర్ చేస్తామండి. తెలంగాణ కానీ వేరే ఇతర ప్రభుత్వాలు కానీ నిర్వహించింది ఉంటే ఇస్తారా అంటే ఇప్పుడు మనకి చాలా సమయం ఉందండి. మనం స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్, సెలక్షన్ దాకా వెళ్ళినప్పుడు ఈ లోపల స్క్రీనింగ్ స్థాయిలో ఇటువంటి ఇబ్బంది లేదండి, ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారనేది మనం ఇప్పుడు చెప్పలేమండి. ఈ క్లారిఫికేషన్ మనం ఈరోజు పంపిస్తాము. మనం దాన్ని పరిశు కూడా చేసి క్లారిఫికేషన్ తీసుకుని మెయిన్ జరిగే లోపల ఏది నిర్ణయం తెలియజేస్తాం. మరో కాలర్ లైన్లో ఉన్నారు, రవి చోడవరం. రవి గారు మీ సందేహాన్ని తెలియజేయండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సార్, అంటే ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ కి మొత్తం 3 సెక్షన్స్ ఇచ్చారు కదా సార్ ట్రైనింగ్ టెస్ట్. చెప్పండి. అయితే ఆ కరెంట్ అఫైర్స్ ఒకటి, నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎకానమీ. అవునండి సార్. అంటే ఇప్పుడు ఈ 3 సెక్షన్ లో కూడా క్వాలిఫై అవ్వాలి, లేదంటే లాస్ట్ 2 సెక్షన్ లో స్కోరింగ్ హెవీగా వస్తే పర్వాలేదు సార్? సాయి గారు, ప్రశ్నాపత్రము 150 మార్కులకు ఉంటుందండి. ఈ 150 మార్కులు లెక్క చూస్తాం కానీ ఒక టాపిక్లో 10 మార్కుల, ఒక టాపిక్లో 20 మార్కులు అనేది లెక్క చూడమండి. కాబట్టి మీరు నిశ్చింతగా చదువుకోవచ్చు. కానీ నా అభ్యర్థన ఏంటంటే అన్ని సెక్షన్లు మీరు చదివితే, అన్ని సెక్షన్లో మీకు పట్టు ఉంటే మీరు విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. మరొక అభ్యర్థి లైన్లో ఉన్నారు, శివ, అనంతపురం నుంచి. శివ గారు మీ సందేహాన్ని తెలియజేయండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇది నేను పుట్టింది కడప సార్. 6th వరకు కడపలో చదువుకున్నాను. డాడీకి గవర్నమెంట్ జాబ్ వల్ల హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది. 10th నేను ప్రైవేట్ గా హైదరాబాద్ లో అపియర్ అయ్యాను సార్. ఇంటర్ కూడా ఇక్కడే చదివాను. నా బీటెక్ వచ్చేసి సెంట్రలైజ్డ్ యూనివర్సిటీ NIT లో చదువుకున్నాను. సో ఇప్పుడు నేను అప్లై చేయొచ్చు ఇప్పుడు ఏపీఎస్కి? సాయి గారు, ఇందాకే ఇటువంటి సమస్య మీద మనం సమాధానం చెప్పడం జరిగింది. మీరు నోటిఫికేషన్ చూసినట్లయితే లోకల్ ఏ విధంగా అవుతారు, ఇవన్నీ కూడా లోకల్, నాన్ లోకల్ రిజర్వేషన్ ఉన్నాయండి. జోనల్ పోస్టులు అండి 70% లోకల్కి రిజర్వేషన్ ఉంటుందండి, 30% నాన్ లోకల్కి ఉంటుంది. కాబట్టి మీరు లోకల్ ఏ ఏరియాకైనా 10th క్లాస్ నుంచి కిందకి కానీ, లేకపోతే బేస్డ్ ఆన్ రెసిడెన్స్ కానీ, లేకపోతే బేస్డ్ ఆన్ స్టడీ కానీ మీరు కనుక ఎలిజిబుల్ కాకపోయినట్లయితే మీరు నాన్ లోకల్గా పరిగణించాలి. కానీ ఇక్కడ ఒక విషయం ఉందండి, వాళ్ళ తండ్రి గవర్నమెంట్ ఉద్యోగం తెలియజేస్తున్నాడు, అతను జన్మతః ఆంధ్రాకు చెందిన మైగ్రేట్ అయితే కనుక ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మీరు వాడుకుని మీరు హైదరాబాద్ నుంచి మైగ్రేట్ అయ్యి మీ యొక్క స్వస్థలానికి వెళ్ళినట్లయితే మీరు మీ సేవా సెంటర్లో అది తెలియపరిచి తహసీల్దార్ గారికి అప్లై చేసుకుంటే వాళ్ళు ఇస్తారు. ఓకే, మరొక అభ్యర్థి లైన్లో ఉన్నారు, రాంబాబు, తిరుపతి. రాంబాబు గారు మీ సందేహాన్ని తెలియజేయండి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇంతకుముందు గ్రూప్ 1 నోటిఫికేషన్స్ వాటన్నిటికీ లిస్ట్ ఆఫ్ రిఫరెన్స్ బుక్స్ ఇవ్వడం జరిగింది సార్. అవునండి, గత వెబ్సైట్ లో ఇచ్చారు. సార్, ఈసారి అలాంటి రిఫరెన్స్ బుక్స్ ఏమన్నా ప్రొవైడ్ చేయగలరా సార్? సాయి గారు, ఈ రిఫరెన్స్ బుక్స్ అనేది మనం ఎప్పుడైతే ప్రిస్క్రైబ్ చేస్తామో
చాలా సమస్యలు వస్తాయండి. అంటే అభ్యర్థులు వాటిలోనే చదవాలని అనుకోవడం జరుగుతుంది. తర్వాత వాటిల్లోంచి కనుక ప్రశ్న రాకపోతే కోర్టుకి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి కాంపిటేటివ్ ఏదైతే స్పర్ధాత్మక పరీక్షలు ఉంటాయో వాటిల్లో సాధారణంగా రిఫరెన్స్ బుక్స్ అనేవి మనం ప్రిస్క్రైబ్ చేయమండి. ఇందాక చెప్పినట్లుగా గవర్నమెంట్ పబ్లికేషన్స్ కానీ, ఎన్సీఆర్టీ కానీ, తెలుగు అకాడమీ కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్బిటి కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్స్ కానీ, ప్రభుత్వ పథకాల సమాచారం కానీ, వార్తాపత్రికలు కానీ మీరు చదువుకోవచ్చు. మీకు నచ్చితే మీరు రిఫరెన్స్ బుక్ ఏదైనా చదువుకోవచ్చు. మరొక అభ్యర్థి లైన్లో ఉన్నారు, హరి గుంటూరు. హరి గారు మీ సందేహాన్ని తెలియజేయండి. ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ సార్. నేను చెప్పండి. సార్ ఏమైందంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పోస్టులు కొంచెం లౌడ్ వాయిస్ తో చెప్పండి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు దేనికి కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి కేటాయించలేదు సార్. అయితే ఇప్పుడు నేను మామూలుగా కేటాయించిన పోస్టులు ఇప్పుడు 14, 15, 16 కూడా ఈ టెక్నికల్ ఆంధ్ర టెక్నికల్ అసోసియేషన్ నుంచి కంప్యూటర్ సర్టిఫికేట్ కావాలని చెప్పారు. నేను మామూలుగా ఆర్మీలో ఈ కంప్యూటర్ కోర్స్ చేస్తున్నాను. అది ఏమన్నా ఉపయోగపడుతుందా దానికి అని చెప్పని అంటే ఆఫీస్ ఆటోమేషన్ మీద కోర్స్ చేశాను నేను. తర్వాత చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ పోస్టులకి మామూలుగా జనరల్ కేటగిరీలో నేను రాసుకుంటాను సార్. అవునండి, రాసుకుంటాను. తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిజర్వేషన్ కూడా దానికి ఏమన్నా ఉపయోగపడదా అని చెప్పి నాకు డౌట్ సార్. సార్ ఏ ఏ కేటగిరీకి ఏ రిజర్వేషన్ ఉంటుంది, ఏ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మనం నోటిఫికేషన్లో జతపరచడం జరిగిందండి. మీకు ప్రత్యేకమైన సమస్య ఏదన్నా ఉందంటే మాకు రిఫర్ చేసినట్లయితే దానికి మేము సమాధానం చెప్తామండి. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన సమస్య. ఈ ఆర్మీలో ఉన్న కంప్యూటర్ కోర్స్ చెల్లుతుందా దీన్ని మనం ప్రభుత్వానికి రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఎవరైతే ఎంప్లాయర్ ఉంటాడో ప్రభుత్వం ఎంప్లాయర్ వాళ్లే ఎలిజిబిలిటీ కండిషన్ డిటర్మిన్ చేస్తారు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, ప్రత్యూష విజయవాడ. ప్రత్యూష గారు మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ క్రీమీ లేయర్ గురించి ఒక డౌట్ అండి. చెప్పండి. జియో నంబర్ 3 and 26 అని ఇచ్చారు కదా, అందులో 6 lakhs per annum అంటున్నారు. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. ఆయన చెప్పడం ఏం చెప్తున్నారంటే 6 lakhs అంటే 6 lakhs ఇన్కమ్ ఇన్ ద సెన్స్ అది 20 years సర్వీస్ తర్వాత ఆయనకి అంత అమౌంట్ దాటితే అది వర్తించదు, మన నాన్ క్రీమీ లేయర్ లోకే వస్తామని అంటున్నారు. క్రీమీ లేయర్ కి సంబంధించి కూడా భారత ప్రభుత్వం నుంచి క్రీమీ లేయర్ కి భారత ప్రభుత్వం నుంచి కూడా మనకి దాన్ని బట్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందమ్మా. భారత ప్రభుత్వం కొన్ని ఓఎంస్ జారీ చేసింది. దీంట్లో 6 కేటగిరీలు ఉంటాయి. ఈ 6 కేటగిరీల్లో కూడా రకరకాల గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, లేకపోతే రాజ్యాంగబద్ధమైన పోస్టులు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వ్యాపారస్తులు, ప్రొఫెషనల్స్ వీళ్ళు కానీ వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. దీనిలో 6 లక్షల రూపాయల ఇదనేది ఒక కేటగిరీకి స్పెసిఫిక్గా వాళ్ళు ఈ మధ్య పెంచడం జరిగింది. కాబట్టి దీనిలో 20 సంవత్సరాలని ఎక్కడా మనకి రాయలేదు. మీకు ఏదన్నా ప్రత్యేకమైన సందేహం ఉంటే మాకు రాస్తే సమాధానం నివృత్తి. సాయి గారు, ఇక్కడ ఒక చిన్న సందేహం. ఈ 6 లక్షలు అనేది తల్లిదండ్రుల ఆదాయం తీసుకోవాలా, లేకపోతే అభ్యర్థి ఆదాయం తీసుకోవాలా, భర్త భార్య కేసుల్లో భర్త ఆదాయం తీసుకోవాలనేది చాలా మంది అభ్యర్థులు కొంటున్నారు. కేవలం తల్లిదండ్రుల ఆదాయమేనండి. దాంట్లో కూడా తల్లి బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ చేస్తుంటే తల్లి ఆదాయము, లేకపోతే తండ్రి చేస్తుంటే తండ్రి. అందులో వ్యవసాయ ఆదాయము, వేతన ఆదాయాన్ని మినహాయించారని కూడా అంటారు. వ్యవసాయ ఆదాయము ఆ కేటగిరీలోకి రాదండి. వ్యవసాయ ఆదాయము మనం సీలింగ్ ని బట్టి 85% ఇరిగేటెడ్ భూమి ఉన్నదా, మాగాణి ఉన్నదా, దానికి పర్టికులర్ రూల్స్ ఉందండి. మీకు నేను ఇది కూడా చెప్పగలను. దాని పేరు ఏంటంటే ఆ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మనకి ఇష్యూ చేసిందో క్రీమీ లేయర్ మీద స్పష్టమైన ఇవ్వనండి. ఓఎం నంబర్ 36012/22/93లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పెంచుకుంటూ పోవడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. చాలా మంది ఎంఆర్ఓలు క్రిమీ లేయర్ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రుల ఆదాయం తీసుకోకుండా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, నీ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటామని అభ్యర్థులు నిరకాటంలో పెడుతున్నట్టు తెలుస్తుంది. దీని నుంచి ఏపీబీఎస్సీ నుంచి ప్రభుత్వానికి ఏమన్నా మీరు ఒక నోటుగా పంపగలుగుతారు? పంపగలుగుతాం, తప్పనిసరిగా పంపగలుగుతాం. కానీ దానికన్నా కూడా నేను ఏంటంటే అభ్యర్థి ఆ పర్టికులర్ జీవో మనం కోట్ చేసిన జీవో కానీ, లేకపోతే నేను చెప్పిన ఓఎం నంబర్ కానీ తీసుకుని వెళ్ళి చూపిస్తే వాళ్ళు ఇది చేయడం జరుగుతుంది. మేము కూడా ఏపీపీఎస్సీ నుంచి ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ అందింది కాబట్టి ప్రభుత్వానికి రాయటం జరుగుతుంది. అశోక్ శ్రీకాకుళం నుంచి లైన్లో ఉన్నారు. అశోక్ గారు మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ నా పేరు అశోక్ సార్. అంటే నా 10th సర్టిఫికేట్ లో దుప్పలపూడి అశోక్ అని అండ్ నేను డిప్లొమా అండ్ బీటెక్ చేశాను సార్. ఓకే. నా డిప్లొమా సర్టిఫికేట్ లో అశోక్ బి అని ఉంది.
మళ్ళీ బీటెక్ సర్టిఫికేట్ లో యాజ్ ఫర్ 10th లాగే ఉంది. ఏమైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమైనా అప్డేట్ చేస్తారా సార్? సాయి గారు. అశోక్ గారు చెప్పండి సార్. మీరు ఒకే వ్యక్తి 10th క్లాస్లోను ఇంటర్మీడియట్లోను బీటెక్లోను చదివినట్లయితే పేరు కొద్దిగా అంటే మీరు చెప్పిన ప్రకారం ఇనీషియల్స్ ఒక చోట ఉండి ఒక చోట ఏమో మొత్తం రాయండి, దీనివల్ల మీకు ఏ విధమైన అసౌకర్యం కలగదు. ఇంకొకటి దీనిలో 10th క్లాస్ సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్, ప్రధానంగా జన్మ తేదీ కోసం 10th క్లాసు, అర్హత కోసం డిగ్రీ, మధ్యలో ఇంటర్ డిగ్రీ డిప్లొమా సర్టిఫికెట్లు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారండి, అవి పోయినాయి అంటున్నారు. వాళ్ళందరూ సమస్యను ఎట్లా పరిష్కరించవచ్చు? అంటే ఇది ఏ సర్టిఫికెట్లు వెరిఫై చేయాలనేది స్పష్టంగా ప్రతి విభాగంలోకి వాళ్ళు జాయిన్ అయినప్పుడు కూడా వాళ్ళు చూపించాల్సి ఉంటుందండి. కాబట్టి ఈ సర్టిఫికెట్లు వాళ్ళు తెప్పించుకోవడం బెటర్. ఎందుకంటే పెద్ద కష్టమేం కాదు, డూప్లికేట్ తెచ్చుకుంటే వాళ్ళు యూనివర్సిటీకి కానీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ అప్లై చేస్తే వాళ్ళకి ఎప్పటికైనా ఉపయోగపడతాయి. మరో కాలం అంటే విచారత లేదని కాదు, కానీ మనం అడిగినప్పుడు ప్రభుత్వం వారు అడిగినప్పుడు ఏపీపీఎస్సీ వెరిఫై చేసి సరిగ్గా వెరిఫై చేయకుండా పంపిస్తే ప్రభుత్వం వాళ్ళు అడుగుతారు మీరేం వెరిఫై చేస్తున్నారు, వాళ్ళు చూడాల్సి ఉంటుంది. మరో కాలం లైన్లో ఉన్నారు, వాణి తణుకు నుంచి. వాణి గారు మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ మేము ఒక సార్తో మాట్లాడాలండి. మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. అది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కి ఆటోమేషన్ టెస్ట్ కండక్ట్ చేస్తాము అని జీవో ఇచ్చారు, అది ఏంటో ఒకసారి కొంచెం మాకు తెలియజేస్తారని. జీవో కాదమ్మా, అది మన నోటిఫికేషన్ లోనే ఉన్నది. కొన్ని పోస్టులకి మనము ఈ కంప్యూటర్ ప్రాసెసింగ్ టెస్ట్ అది కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా, ఆటోమేషన్ టెస్ట్. ఆ తేదీ కూడా అంటే మేము ముందెందుకు చెప్పలేదంటే ప్రిలిమినరీ నుంచి మెయిన్కి వచ్చిన వాళ్ళకే చెప్తే పోతుంది అని చెప్పి దానికి కూడా సరైన సమయం ఇస్తాం. ఆ టెస్ట్కు ఉన్న సబ్జెక్టులు కూడా నోటిఫికేషన్లు ఉన్నాయమ్మా. మీరు చూస్తే యూజింగ్ వర్డ్ ఫైల్ అని అట్లా రకరకాల దాంట్లో ఉన్నాయి. మీరు చూసి మీరు దాన్ని రెడీగా ఉంటే మనము త్వరలోనే దాని తేదీ కూడా మనము ఇస్తామమ్మా. నంద్యాల నుంచి నరసింహ లైన్లో ఉన్నారు. నరసింహ గారు మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ మేము గ్రూప్ 1 మెయిన్స్ రాశాం సార్. చెప్పండి. ఎగ్జామ్ అది ఏదో మళ్ళీ 5th పేపర్ మళ్ళీ ఎగ్జామ్ దొరుకుతాయంటాం, అది ఎంతవరకు? అంటే ఇది గ్రూప్ 2కి సంబంధించింది కాదు, కానీ నేను సమాధానం చెప్తాను మీకు. గ్రూప్ 1లో పేపర్ 5కి సంబంధించి మనం ఒక నిర్ణయము వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి కమిషన్ ఎక్స్పర్ట్ కమిటీకి. దాని మీద రకరకాల అభ్యంతరాలు వచ్చినాయి. దాన్ని మనం మళ్ళీ తిరిగి ఎక్స్పర్ట్ కమిటీకి ఇచ్చాము. త్వరలోనే వారి నిర్ణయం ఇస్తే దాన్ని బట్టి కమిషన్ ముందు పెడతామండి, కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. అంతవరకు మీరు కొద్ది సమయం మీకు అసౌకర్యం కలుగుతుంది, మా చెంతవ్యూలము వెయిట్ చేస్తే మీకు నిర్ణయం త్వరలోనే మేము ప్రకటిస్తాం. బయటనే మేము నిర్ణయం తెలియకుండా వేరే పేపర్ల వాళ్ళు ఏది రాసినా కానీ అది మాకు సంబంధం లేదండి. కాకపోతే అభ్యంతరాలు వచ్చిన మాట వాస్తవము, వాటిని మేము పరిశీలించాల్సిన మాట వాస్తవం. సాయి గారు, కొంతమంది డిఈడి ద్వారా టీటీసీ ద్వారా ఉద్యోగాల్లో చేరారు, తదనంతరం వారు డిగ్రీని కంప్లీట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగ సర్వీస్ చూస్తే ఒక 5-6 సంవత్సరాల ముందు ఉంది, ఇప్పుడు డిగ్రీ పాస్ అయిన తదనంతరం పాసారు. ఇటువంటిప్పుడు వాళ్ళు అప్లై చేస్తుంటే ఉద్యోగ సర్వీస్ అనే ఎగ్జామ్షన్ కింద ఎంత కాలాన్ని పరిగణలోకి తీసుకుంటారు, ఎప్పటి నుంచి తీసుకుంటారు? ఇటువంటి కేటగిరీకి మనము 5 సంవత్సరాలు మ్యాక్సిమము ఎగ్జామ్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఆయన ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి నోటిఫికేషన్ తేదీ వరకు ఉన్న వాటికి మనం ఎగ్జామ్షన్ జరుగుతుంది. విద్యార్హత తర్వాత వచ్చినా కానీ ఉద్యోగంలో ముందు చేరాడు కాబట్టి మనం ఉద్యోగంలో చూసి ఆయనకి ఎంత, ఇప్పుడు 2013లో చేరాడు 3000 వస్తుంది అంటే మనకి అప్ టు 1/7/2016 దట్ ఈస్ మనకి ఏజ్ ఈ యొక్క వయస్సు నిర్ణయం 1/7/2016 చేస్తున్నాం కాబట్టి ఈ 1/7/16 నుంచి మనం కిందకి వెళ్ళి ఆయన ఎప్పుడు చేరాడో చూసుకుని అన్ని సంవత్సరాలు మనం ఆయనకి రిలాక్సేషన్ మాక్సిమం 5 years. మరో కాలర్ లైన్లో ఉన్నారు, రమణారెడ్డి గారు నర్సరావుపేట నుంచి. రమణారెడ్డి గారు మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నా పేరు రమణారెడ్డి, నేను ఎక్స్ ఆర్మీ మొన్న సెప్టెంబర్ రిటైర్ అయ్యాను సార్. చెప్పండి సార్. నేను ఇప్పుడు గ్రూప్ 2కి ఎలిజిబుల్ కాదా సార్ ఒకసారి కనుక్కుందాం సాయి గారిని కాల్ చేశాను సార్. మీరు ఇంకొంచెం డీటెయిల్స్ తెలియజేయాలి, అర్హత అనేది ఏ విధంగా మీకు? సార్ నేను సెప్టెంబర్ లో రిటైర్ అయ్యాను సార్. చెప్పండి. మాకు ఆర్మీ తరఫు నుంచి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు సార్, అది ఎలిజిబుల్ కాదా ఒకసారి సార్ అడుగుదామని కాల్ చేశాను సార్. సాయి గారు, మీకు రమణారెడ్డి గారు, యూజీసీ రికగ్నైజ్ చేసిన ఏ డిగ్రీనైనా మేము యాక్సెప్ట్ చేస్తామండి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఒక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. కొంతమంది మొన్న మేము ఎంసీఏ చేశామండి, బీసీఏకి ఉంది, ఎంసీఏ వాళ్ళకి ఉందా లేదా అంటే మనం ప్రభుత్వానికి ఎంప్లాయర్ కాబట్టి ప్రభుత్వానికి రిఫర్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మీకు ఈక్వలెంట్ డిగ్రీ ఏదన్నా ఉందని మీకు అనుమానం ఉంటే
దాన్ని మనం యూజీసీకి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ దానికి మనం రిఫరెన్స్ చేసి ఈక్వలెన్స్ ఉందా లేదా మనము వారి నుంచి తెలుసుకుని ఆ విద్యార్హతని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు గ్రాడ్యుయేషన్ ఇచ్చారంటున్నారు కాబట్టి ఏదో ఒక యూనివర్సిటీ నుంచి, సాధారణంగా ఎన్డీఏ అయితే ఒక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఇస్తారండి, అట్లా వాళ్ళకి డిగ్రీ ఉంటే ఏ సమస్య లేదండి. సాయి గారు, ఇప్పుడు ఈ అర్హతకు సంబంధించి మీరు పేర్కొన్నవి కాకుండా ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఈ ఓటీపీఆర్ కానీ స్క్రీనింగ్ రాయటానికి కానీ ఎలాంటి అభ్యంతరం లేదు కదా, ఉంది కదా? సమంజసమైన అభ్యర్థి ఒకవేళ ఏదన్నా మా దగ్గరికి దృష్టిలోకి రాని విషయం ఉండి మేము పెట్టకపోయినా కానీ సమంజసమైన అభ్యర్థి మా దృష్టికి తీసుకొస్తే 2 చర్యలు తీసుకుంటామండి. ఒకటి, ఈ సాఫ్ట్వేర్లో వెంబడే మనము సవరణ చేయడం జరుగుతుంది. అందుకనే మీ అప్లికేషన్ మీరే సవరించుకోవచ్చని డిసెంబర్ 10 వరకు మనం సమయం ఇస్తున్నాం. రెండవది, ఏదన్నా జటిలమైన సమస్య మనము పరిష్కరించలేదు ఉంటే దాన్ని ఇటు ప్రభుత్వానికి కానీ అటు యూజీసీకి కానీ లేకపోతే వేరే ఏదైనా దానిలో, ఎందుకంటే మనం డిగ్రీ రికగ్నైజ్డ్ బై యూజీసీ అని రాశాం కాబట్టి యూజీసీ అండి, కాబట్టి మనం వారికి నివేదించి సమాధానం తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి ఏ విధమైన సమంజసమైన అభ్యర్థికి ఏ విధమైన అన్యాయం జరుగుతుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు, నాగరాజు గారు తాడిపత్రి నుంచి. నాగరాజు గారు, మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గ్రూప్ 2కు ఎగ్జామ్ కట్ అయినప్పుడు ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటాం అంటున్నారు. నాకు వచ్చేసి బయోమెట్రిక్ పడవలేదు సార్, కొంచెం ఫింగర్స్ ప్రాబ్లం వల్ల వేడి ఎక్కువ వల్ల చిమ్మ ఊడిపోయి ఫింగర్స్ పడలేదు. దీనికి ఏమన్నా సజెషన్ ఏమన్నా ఎట్లా సార్? ఈ విషయాన్ని కూడా మనం ఇప్పుడు అంటే ఇది గ్రూప్ 2కి తీసుకోవాలని మనం ప్రయత్నం చేయడం జరుగుతుందండి. దాన్ని మేము ఆధారు అధికారులతో కూడా మాట్లాడటం జరుగుతున్నది. ఎట్లా చేయాలి, అభ్యర్థికి అసౌకర్యం కాకుండా ఎట్లా చేయాలి. ఇప్పుడు ఆధార్కి 10 ఫింగర్లు తీసుకుంటారండి. ఒక ఫింగర్ రాకపోయినా కానీ 2 ఫింగర్లు కలిపి తీసుకుంటే దాన్ని రావడానికి అవకాశం ఉంటుందండి. ఒకవేళ ఇదంతా ఫెయిల్ అయినా కానీ మీరు కనుక జెన్యూన్ అభ్యర్థి అయితే మిమ్మల్ని వెనక్కి తిప్పి పంపడం జరగదండి. మేము సరైన అభ్యర్థి ఎవరు వచ్చినా కానీ అతన్ని మనము అలౌ చేయడం జరుగుతుందండి. కానీ పరీక్ష హాల్ దగ్గర ఉండే ఆ ఎగ్జామినేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంత విషయాలు దృక్పథాన్ని పరిశీలన లేదండి. మేము ఇదే విషయం మీద ఆలోచించడం జరుగుతున్నది. వారికి కూడా అవగాహన సదస్సులు కల్పిస్తాము. అదేవిధంగా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తున్నట్లయితే ఒక ట్రయల్ రన్ కింద క్యాండిడేట్లు ఒక చోటకి వెళ్ళి ఎప్పుడో వాళ్ళకి వీలు ఉన్నప్పుడు ఒక ఫింగర్ వేసి మన యొక్క చూసుకునే అవకాశం కల్పిస్తాము. రెండవది, ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తామండి. జెన్యూన్ అభ్యర్థి ఎవరైనా సరైన అభ్యర్థి వచ్చినప్పుడు అతనికి టెక్నికల్ కారణాల వల్ల అతన్ని అనుమతించకపోవడం అనేది జరగదండి. కాకపోతే అదే సమయంలో రెగ్యులేషన్ పిఎంఏ అని ఉందండి. మాకు మాల్ ప్రాక్టీస్ అరికట్టవలసిన బాధ్యత మా మీద ఉన్నది. అందుకని ఏం చేస్తామంటే ఎవరైతే సరైన అభ్యర్థి కాకుండా ఇంపర్సేషన్ చేయడానికి వస్తాడో అతనికి కూడా మేమేం ప్రయత్నం చేస్తుంటే అక్కడే ఒక ఫోటో తీయించి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ జీపీఎస్ సిస్టమ్ మీద అతన్ని మనం గుర్తించడం జరుగుతుందండి. కానీ సరైన అభ్యర్థి ఎవరు వచ్చినా కానీ ఆ రోజున మేము కమాండ్ సెంటర్ కూడా పెడతామండి. ఆ నెంబర్లు కూడా మేము చెబుతాము. ఆ నెంబర్లకు కూడా డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ చేసే అవకాశం కల్పిస్తాము. నా నెంబర్ కూడా ఇస్తానండి. నా నెంబర్ కూడా ఇచ్చి నా నెంబర్ కూడా, ఎందుకంటే న్యాయమైన అభ్యర్థి ఎవరు కూడా వెనక్కి తిరిగి వెళ్ళకూడదండి పరీక్షా కేంద్రం నుంచి. ఇది మా యొక్క. మరో కాలర్ లైన్లో ఉన్నారు, సత్యనారాయణ అనపర్తి. సత్యనారాయణ గారు, మీ సందేహాన్ని తెలియజేయండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, నేను 7th వరకు రెగ్యులర్ గా చదివాను సార్. 10th వస్తలకు ప్రైవేట్ కట్టి అక్కడ నుంచి మళ్ళీ ఇంటర్ అంతా కూడా రెగ్యులర్ స్టడీ చేసింది సార్ కాలేజ్. సార్, ఇప్పుడు అక్కడ రెగ్యులర్ స్టడీ అని పెట్టాలి సార్, ప్రైవేట్ స్టడీ అని పెట్టాలి సార్? సాయి గారు, మీరు ప్రైవేట్ స్టడీ అని పెట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ చూపించాలండి. మొత్తం నోటిఫికేషన్లో ఉంది. మీకు ఏ విధమైన అసౌకర్యం కలగదు. మీరు ప్రైవేట్ అభ్యర్థి కింద అప్లై చేయండి. ఓకే సార్. అంటే 3 years ఉంది కదా సార్? పర్లేదు, 3 years ప్రైవేట్ రాసుకోండి, 1 year స్కూల్ రాసుకోండి. మీకు ఏ విధమైన సమస్య వచ్చినా కానీ మాకు రిఫర్ చేయండి. మరొక అభ్యర్థి లైన్లో ఉన్నారు, కేఎస్ఎన్ రెడ్డి గారు అనపర్తి. కేఎస్ఎన్ రెడ్డి గారు, మీ సందేహాన్ని తెలియజేయండి. నమస్తే సార్. నమస్తే అండి. మేము ఆల్రెడీ గ్రూప్ 2 అప్లై చేసాం ఆన్లైన్ లో 2 days బ్యాక్. కానీ దాంట్లో ఒక చిన్న మిస్టేక్ వచ్చింది సార్. మళ్ళీ మేము దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చా సార్? మీరు రేపటి నుంచి ఎనేబుల్ చేస్తామండి. రేపటి నుంచి అందరికి అవకాశం కల్పిస్తాము. రేపటి నుంచి డిసెంబర్ 10 వరకు కూడా మీరు నిరభ్యంతరంగా ఫీజు తప్పితే అన్ని ఫోటో, సిగ్నేచరు, పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్, విద్యార్హతలు అన్నీ మీరు చేసుకోవచ్చండి. తిరుపతి నుంచి శ్రీలత గారు లైన్లో ఉన్నారు. శ్రీలత గారు, మీ సందేహాన్ని తెలియజేయండి. శ్రీలత గారు. హలో, చెప్పండి. చెప్పమ్మా, మీ సందేహం తెలియజేయండి. సార్, 10th లో నేమ్ శ్రీలత అని డబుల్ ఉందండి.
చెప్పమ్మా. బీటెక్ లో నేను చేంజ్ అయిందండి. ఒక ఈయనే సర్టిఫికెట్ లో వచ్చిందండి. ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సాయి గారు అంటే అమ్మ ఇప్పుడు మీ పేరు మీరే నిర్ణయం చేసుకోవాలమ్మా. ఇప్పుడు మీరు SRE అని రాసుకుంటారా, SRI అని రాసుకుంటారా, లేకపోతే వేరే విధంగా రాసుకుంటారా మీరు నిర్ణయం చేసుకుని, మీకు మా తరపు నుంచి అయితే మేము ఇబ్బంది పెట్టాం, కానీ మీకు సమస్యలు తర్వాత కూడా ఎదురవ్వచ్చు. కాబట్టి మీరు ఏదో ఒక దానిలో బీటెక్లో కానీ ఒక యూనిఫామ్ చేసుకుంటే మంచిదమ్మా మీ యొక్క దీనికోసము. ఇప్పుడు మీరు అదే అభ్యర్థి అయితే కనుక మేము తప్పనిసరిగా ఈ విషయాన్ని మీరు వచ్చినప్పుడు ఇండివిజువల్ కేసు కాబట్టి మేము పరిగణలోకి తీసుకుంటాము. కానీ చాలా తర్వాత కూడా చాలా ఇబ్బందులు రావచ్చు, ఎందుకంటే వేరే చోట్ల వెళ్ళినప్పుడు కూడా ఈ పేరు ఇదేనా అని చెప్పి. కాబట్టి మీరు సరి చేసుకుంటే మంచిది. సాయి గారు, మన వైదిక కర్మల దృష్ట్యా కానీ లేదా వ్రతాల దృష్ట్యా కానీ కొంతమంది అభ్యర్థులు గుండులు చేయించుకున్నారు. తాజా ఫోటో అప్లోడ్ చేయాలని మీరు కండిషన్ పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో 4 నెలల తర్వాత అభ్యర్థి ఫోటో లేదా రూపం వేరుగా ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలనుకుంటున్నారు? అంటే వ్యక్తిగత కారణాల వల్ల ఆయన గుండు చేయించుకున్నా విగ్గు పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదండి. ఫోటో స్పష్టంగా ఉండి మనిషిని గుర్తుపట్టగలిగితే, అదేవిధంగా అతను పరీక్షాలకు వచ్చినప్పుడు ఒక స్పష్టమైన ఫోటో ఐడెంటిటీ కార్డు, వెరిఫైబుల్ కార్డు కనుక తీసుకొచ్చినట్లయితే కరెక్ట్ అయిన అభ్యర్థి అయితే తప్పనిసరిగా అతన్ని మనము పరీక్షల్లోకి అనుమతించడం జరుగుతుంది. అతనికి ఏ విధమైన సమస్య వచ్చినా ఆ పీరియడ్లో నేను చెప్పినట్టుగా ఒక కమాండ్ సెంటర్ మనం హైదరాబాద్లో కానీ లేకపోతే ఎక్కడైతే మా హెడ్ క్వార్టర్స్ ఆ టైంలో ఉంటుందో అక్కడ పెట్టి మా నెంబర్లని ఇవ్వటం జరుగుతుంది. అక్కడికక్కడే తత్కాలం సమస్య పరిష్కారం చేయడం జరుగుతుంది. కోరుకొండ నుంచి సురేంద్ర కుమార్ గారు లైన్లో ఉన్నారు. సురేంద్ర కుమార్ గారు, మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ సాయి గారు. సాయి గారు మాట్లాడుతున్నారు, చెప్పండి. సార్ ఇక్కడ రెసిడెన్స్ అని ఇచ్చారు సార్. అది మనం మామూలుగా లొకాలిటీ రెసిడెన్స్ స్కూలింగ్ అని అడిగారండి. అంటే మీ సమస్య కొద్దిగా నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు కనుక ప్రైవేట్ అభ్యర్థి అయితే రెసిడెన్స్ తీసుకోవాలండి, రెగ్యులర్ అభ్యర్థి అయితే స్కూలింగ్ తీసుకోవాలండి. సాయి గారు, 4 నుంచి 10 తరగతుల మధ్య 4 నుంచి 4 సంవత్సరాలు చదివారు. కానీ మధ్యలో 1-2 సంవత్సరాలు చదవలేని పరిస్థితి వల్ల వాళ్ళు ఏదో ఉన్నారు. మళ్ళీ 10వ తరగతి అదే లొకాలిటీని చదివారు. ఇప్పుడు వాళ్ళకి వస్తున్న సమస్య ఏంటంటే, వాళ్ళు స్టడీ సర్టిఫికేట్లు ఎంటర్ చేసేటప్పుడు ఈ 7వ తరగతో 8వ తరగతో ఏదైతే చదవలేదో అది ఎంటర్ చేయకపోతే తదనంతరపు తరగతులు ఎంటర్ చేయలేని పరిస్థితిలో మన వెబ్సైట్ ఉందని వాళ్ళ యొక్క అభిప్రాయము. దాన్ని ఎలా పరిష్కరిస్తారు? ఈ సమస్య ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి వారు యాక్చువల్లీ జీవో నెంబర్ 674 ఏది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉన్నదో సెక్షన్ 7(2) కింద పాయింట్ 7(2) కింద కవర్ అవుతారు వీళ్ళు ప్రైవేట్ అభ్యర్థుల కింద. ఇది నేను మాట్లాడి ఒక రోజులో మనం సవరించి వాళ్ళకి అవకాశం కల్పిస్తామండి. చిత్తూరు నుంచి సురేంద్ర గారు లైన్లో ఉన్నారు. సురేంద్ర గారు, మీ సందేహాన్ని తెలియజేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం, చెప్పండి. సార్ ఇప్పుడు మేము ఓటీపీకి అప్లై చేసాం సార్. ఇది ఆల్రెడీ అప్లై చేసాం గ్రూప్ 2కి వారం క్రితం. ఇప్పుడు ఏదో కొత్తగా రూల్స్ ఏదో పెట్టినారన్నారు. ఏంటి చెప్పండి, మీ సందేహం ఏంటి? అదే మేము అప్లై చేసినాం సార్ ఒక వారం ముందుగా. అదే అప్లికేషన్స్ ఎక్కువ రాకుండా పోవడం వలన ఇప్పుడు కొత్త రూల్స్ ఏదో పెట్టినారన్నారు కదా. కొత్తవి ఏమి లేవండి, మీరు ఇంకా సవరించుకునే అవకాశం మీ చేతుల్లోనే పెట్టారు ఈసారి ఏపీపీఎస్సీ వాళ్ళు. మీరు నిర్దిష్టంగా మీ సందేహం చెప్తే పరిష్కరించగలం. అప్లై చేసినాం కదా, చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అప్లై చేసుకోవాలన్నా కొత్తగా ఫ్రెష్ గా, లేకపోతే ఉంటే పాత సరిపోతుందా? అంటే మీకు ఓటీపీఆర్ గనక మీకు జనరేట్ అయితే ఒక ఓటీపీఆర్ ఐడి అని ఒక నెంబర్ వస్తుందండి. ఆ ఓటీపీఆర్ ఐడి నెంబర్ గనక మీరు మర్చిపోయినట్లయితే 2 రోజుల కిందే రికవర్ ఓటీపీఆర్ అని ఒక బటన్ మనం పెట్టడం జరిగిందండి మెయిన్ పేజ్ మీదే. అక్కడికి వెళ్ళి మొబైల్ నెంబరు, బేసిక్ డేటా అండి, అంటే వేరే ఒక అభ్యర్థి 2వ అభ్యర్థి తీసుకోకుండా పుట్టిన తేదీ, పుట్టిన జిల్లా, ఇట్లాంటివి 2 మనము ఫీల్డ్స్ పెట్టి రికవర్ చేస్తున్నామండి. సో మొదటిది మీ దగ్గర ఓటీపీఆర్ ఐడి కనుక ఉంటే మీరు మళ్ళీ ఓటీపీఆర్ అప్లై చేయక్కర్లేదండి. ఓటీపీఆర్ ఐడి మర్చిపోతే కనుక మీరు ఓటీపీఆర్ ఐడి రికవర్ చేసుకోవచ్చు అండి. మీకు ఓటీపీఆర్ ఐడి జనరేటే కాకపోతే మళ్ళీ మీరు ఓటీపీఆర్కి అప్లై చేయాలండి. ఇది ప్రక్రియ అండి. అన్ని మొత్తం కూడా మనం ఓటీపీఆర్ మాన్యువల్ ఉన్నది, గ్రూప్ 2 మాన్యువల్ ఉన్నది వెబ్సైట్లో పెట్టామండి. దాన్ని కంటిన్యూస్గా అప్డేట్ కూడా చేస్తాం. కొంచెం ఆ మాన్యువల్ తెలుగులో పెట్టే అవకాశాన్ని కూడా ప్రయత్నిస్తాం. తప్పనిసరిగా తెలుగులో పెట్టవలసిన అవసరం ఉన్నది, అది కూడా నేను ప్రయత్నించి తెలుగులో. పార్వతీపురం నుంచి రాంప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. రాంప్రసాద్ గారు, మీ సందేహాన్ని తెలియజేయండి. హలో, రాంప్రసాద్ గారు, సందేహం తెలియజేయండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఒకటి, డిగ్రీ అనేది డిస్టెన్స్ లో చేస్తే స్టడీ దగ్గర రెగ్యులర్ పెట్టాలా లేదంటే ప్రైవేట్ పెట్టాలా సార్? సాయి గారు, ప్రైవేట్ పెట్టాలి సార్. ఎందుకంటే మీరు రెగ్యులర్ స్టూడెంట్ కాదు కదా. రెగ్యులర్ స్టూడెంట్ అయితే అడుగుతుంది మిమ్మల్ని 10వ తరగతి అవన్నీ.
మీరు కనుక డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేస్తే ప్రైవేట్ అనే పెట్టుకోవడం బెటర్. ఒకవేళ మీరు 10వ తరగతి వరకు కూడా మామూలు పాఠశాలలో చదివినట్లయితే అప్పుడు మీకు ఎలిజిబిలిటీ కండిషన్స్లో రెగ్యులర్ని పెట్టుకున్నా ప్రైవేట్ పెట్టుకున్నా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సాయి గారు, ఒక్కొక్క అభ్యర్థికి ఎస్సీలో ఏజ్ రిలాక్సేషన్, ఉద్యోగ ఏజ్ రిలాక్సేషన్, ఇలాంటి 2-3 రిలాక్సేషన్స్ ఉన్నప్పుడు అవునండి వాళ్ళు ఆ రిలాక్సేషన్ ఏజ్ని ఎలా కౌంట్ చేసుకోవాలంటారు? ఒక అర్హత పొందొచ్చా, మూడింటిని క్లబ్ చేసుకోవచ్చు? క్లబ్ చేసుకోవాలండి, రెండింటిని. మాక్సిమం 2 వస్తాయండి. ఇప్పుడు ఎస్సీ అభ్యర్థికి ఉదాహరణకి నేను కరెక్ట్గా 5 సంవత్సరాలు వస్తుంది అనుకోండి, అదేవిధంగా అతనికి వేరే కారణాల వల్ల ఒక 5 సంవత్సరాలు వస్తుంది అనుకోండి, ఈ 5-10 కలిపి చూస్తామండి మనం. స్థూలంగా మీరు అభ్యర్థులకు ఇచ్చే సూచన ఏంటి? అభ్యర్థులకు ఇచ్చే సూచన అంటే అభ్యర్థులు ముఖ్యంగా తమ యొక్క చదువు మీద పాఠ్యాంశాన్ని తీసుకుని కేంద్రీకరించడం మంచిదండి. ఏ విధమైన అపోహలకి గురి కావద్దండి. రకరకాల పుకార్లు వస్తుంటాయి, ఎందుకంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, వాళ్ళకి స్వార్థపరమైన ఉన్నప్పుడు ఏపీపీఎస్సీలో జరుగుతుందా లేదా అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ అవుట్ సైడర్స్ ఇంటర్ఫరెన్స్ అనేది ఏముంటుంది, ఈవెన్ మూల్యాంకనం కూడా ఒక స్థాయి అధికారులు చేయించి మనం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చదువుకుని చక్కగా పరీక్ష నోటిఫికేషన్ చూసుకుని పరీక్ష హాల్లో కూడా ప్రశాంతంగా మీరు చేసి ఓఎంఆర్ బబ్లింగ్ అవి కరెక్ట్గా చేసుకుని చక్కగా రాయాలి. అందరికీ నా శుభాకాంక్షలు. అందరు అభ్యర్థులకు కూడా విజయం చేకూరాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ద్వారా గ్రూప్ 2 అభ్యర్థులకు సందేహాలు నివృత్తి చేసినందుకు గాను వైవీఎస్టీ సాయి గారు, ఏపీపీఎస్సీ కార్యదర్శి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కూడా మా ధన్యవాదాలండి. ఈటీవీ ద్వారా మమ్మల్ని ఆహ్వానించి అందరు అభ్యర్థులకి మీరు చక్కగా సమాధానాలు చెప్పేటట్లు చేశారు, సందేహ నివృత్తి చేయడం జరిగింది. ధన్యవాదాలు.